మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. మరి వంశీ ఈసారైనా బయటకొస్తారా? కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ దొరికింది. సత్యవర్ధన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. 50,000 రూపాయలతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో వంశీతో పాటు A4 గా గంటా వీర్రాజు, A5 గా రంగా, A8 గా లక్ష్మీపతి, A10 గా వేల్పూర్ వంశీకి కూడా బెయిల్ వచ్చింది. 2 ఏళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. BNS క్లాజ్ 140 సబ్సెక్షన్ 1, 308, 351 సబ్ క్లాజ్ 3 ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఫైల్ చేశారు. గత ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ లో వంశీని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. తర్వాత కోర్టు పలుమార్లు ఆయన రిమాండ్ ను పొడిగించింది. ఇక మంగళవారం కోర్టుకు హాజరైన వంశీ తన ఆరోగ్యం బాగోలేదని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కోర్టుకు చెప్పారు. ఆరోగ్యం ఏమాత్రం సహకరించడం లేదంటూ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు అరెస్ట్ చేసి 3 నెలలు అయినందున ఆయనకు బెయిల్ మంజూరైంది. మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీ ఆ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. దీంతో ఇంకా జైల్లోనే ఉన్నారు వంశీ.